कान्ता राधाकान्त नमोऽस्तुते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्दा श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृन्दा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वंदे श्री गुरुं दीनतारिणं। శ్రీల ప్రభుపాద్ की जय, श्री गुरुदेव की जय। మనము చైతన్య భాగవతము ఆది ఖండము 14వ అధ్యాయాన్ని చెప్పుకుంటున్నాము. దిగ్విజయ పండితుడిని ఓడించిన తర్వాత చైతన్య మహాప్రభువుల వారు బంగ్లాదేశ్కి వెళ్ళారు. తను బంగ్లాదేశ్లో అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా విద్యని నేర్పిస్తున్నారు. మరి ఎప్పుడైతే బంగ్లాదేశ్కి వెళ్ళారో అక్కడ పద్మావతి నది ఉంది. ఆ పద్మావతి నదిలో తను ఏ విధంగా అయితే గంగాలో యమునాలో కూడా తన లీలలు చేశాడో, ఏ విధంగా అయితే గంగా జలంలో యమునా జలంలో తను ఆడుకున్నాడో అదే విధంగా పద్మావతి నదిలో కూడా తను ఆడుకున్నాడంట. ఎప్పుడైతే తన యొక్క స్పర్శ తొలగిందో అప్పుడు ఆ పద్మావతి నదికి ముల్లోకాలని పవిత్రం చేసేటటువంటి శక్తి వచ్చిందంట. సో ఆ బంగ్లాదేశ్కి ఎప్పుడైతే చైతన్య మహాప్రభు వెళ్ళారో అక్కడి నుంచి దూర దూర ప్రాంతాలంతా కూడా నిమాయ్ పండితు వచ్చాడు అని చెప్పేసి ఈ సమాచారం వెళ్ళిందనమాట. అందరూ కూడా వాళ్ళ పిల్లలందరినీ కూడా తీసుకొని వచ్చి నిమాయ్ పండితు దగ్గర ఆయన దగ్గర చదివించడానికి జాయిన్ చేస్తూ ఉన్నారనమాట. వాళ్ళందరూ అంటారు, మీరు ఇచ్చినటువంటి ఏదైతే ఫార్ములాస్ ఉన్నాయో అవే మేము చదువుకుంటున్నాము. సో మేము చాలా అదృష్టవంతులము. మేము నవద్వీపానికి వచ్చి చదువుకోవాలి అంటే మాకు చాలా ఖర్చు అవుతుంది, చాలా సమయం అవుతుంది. సో మీరు ఇక్కడికి రావడం మాకు చాలా మేలయ్యింది. అందుకనే మా పిల్లలందరినీ కూడా మీరు శిష్యులుగా స్వీకరించండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తారనమాట. 1 సెకండ్. ఆ విధంగా వాళ్ళందరూ కూడా నిమాయ్ పండిత్ దగ్గర వాళ్ళందరినీ కూడా శిష్యులుగా పెడతారనమాట. వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క విద్యా లీలా రసాన్ని తను ప్రదర్శిస్తూ ఉన్నాడు. అందరూ కూడా 2 నెలల్లో గొప్ప గొప్ప పండితులు అయిపోయారంట. వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప పోస్టింగ్స్ తీసుకున్నారంట. ఆ విధంగా తను కొన్ని రోజులు అక్కడే ఉండి తన విద్యారసాన్ని తను ప్రదర్శించారు. తను ఎప్పుడైతే మళ్ళీ రిటర్న్ ఇంకా నవద్వీపానికి వద్దాము అనేసి అనుకుంటారనమాట. అక్కడ నవద్వీపంలో ఉన్నటువంటి భార్య లక్ష్మీప్రియాదేవి తను స్వామి యొక్క విరహ వేదనలో తన యొక్క భౌతికమైన శరీరాన్ని వదిలేసి తను తన యొక్క ఆత్మతో భగవంతుడి యొక్క పాద పద్మాలకి తను చేరుకుందనమాట. ఆ విధంగా మరి అమ్మ సచీదేవి చాలా ఏడుస్తుందంటే ఏడుస్తుంది. ఎందుకంటే కోడల్ని కోల్పోయింది. కోడలు సాక్షాత్ లక్ష్మీదేవి. మరి ఆ లక్ష్మి లాంటి కోడల్ని కోల్పోవడంతో తనకి ఆ దుఃఖము భరించలేకుండా ఉందన్నమాట. ఎప్పుడైతే ఆ కోడలు కొడుకు యొక్క సేవ చేసినప్పుడు తనకి వైకుంఠ దర్శనం తను చేసుకుంది అనమాట. గౌరంగ యొక్క పాద పద్మాలలో తను ఏవైతే చిహ్నాలు ఉన్నాయో ఆ చిహ్నాలన్నింటినీ కూడా కాంతి పుంజాన్ని దర్శనం చేసుకుంది. ఆ విధంగా తను సాక్షాత్ లక్ష్మి. తను ఎప్పుడూ కూడా భగవంతుడి యొక్క పాద సేవకి సిద్ధంగా ఉండేదన్నమాట. ఇంకా అలానే తన గృహస్థ యొక్క ధర్మాన్ని తను అందరికీ కూడా చెప్పాడు. గృహస్థుడు అనేవాడు ఏ విధంగా అతిథి యొక్క సేవ చేయాలో తను చెప్పాడనమాట. ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి తను నవద్వీపానికి తను వచ్చాడనమాట. వస్తున్నాడు. ఇంకా అక్కడ తపన మిశ్రా కలిశారు. తపన మిశ్రానేమో సాధ్య సాధనలు తెలియక తను కంగారు పడుతూ ఉన్నారనమాట. నేను సాధ్య సాధనలు తెలుసుకోవాలి అని చెప్పేసి తను
కంగారు పడుతూ ఉన్నారు. తను ఒక దేవతా మంత్రం, ఏదైతే తన ఇష్టమైన మంత్రం ఉంటుందో ఆ మంత్రాన్ని తను జపిస్తారు. జపించడంతో ఒక దేవత తనకి రాత్రి కలలో వచ్చి, ఇప్పుడు సాక్షాత్ గౌరాంగుడు ఇక్కడ ఉన్నాడు, నువ్వు అక్కడికి వెళ్తే నీ సాధ్య సాధనల్ని నువ్వు తెలుసుకోగలుగుతావు అని చెప్తారనమాట. అప్పుడు చైతన్య మహాప్రభు చెప్తాడు, తనని కాశీకి వెళ్ళమనేసి చెప్తాడనమాట. ఆ విధంగా మనము చెప్పుకుంటున్నాం అనమాట. అయితే నువ్వు ఈ కూటినాటి అవన్నింటినీ కూడా వదిలేసి నువ్వు కృష్ణుణ్ణి భజించడంతో నువ్వు సాధ్య సాధనని నువ్వు తెలుసుకోగలుగుతావు అని చెప్పేసి చెప్పాడు. మరి ఇంకా ఈ కలియుగంలో చేయాల్సింది ఒకటంట. ఏంటంట? హరే నామ హరే నామైవ కేవలం కలో నాస్తేవ్య గతిరన్యదా. బృహన్నారదీయ పురాణంలో చెప్పబడింది అనమాట. కలియుగంలో చేయాల్సింది కేవలం హరినామం మాత్రమే. ఇది తప్ప మరి ఒక మార్గం లేదు, మరి ఏంటి అది? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే ఈ మంత్రాన్ని జపిస్తే చాలు అని చెప్పేసి ఈ విధంగా మొత్తం మంత్రాన్ని కూడా ఇచ్చేసాడనమాట. ఇప్పుడు అక్కడి నుంచి మనం కంటిన్యూ చేసుకోవాలి. ఆదికాండం 14వ అధ్యాయం 148వ శ్లోకం. ప్రభుర శ్రీముఖే శిక్ష జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద శ్రీ అద్వైత చంద్ర గౌర భక్త శ్రీ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద శ్రీ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. ప్రభుర శ్రీముఖే శిక్షా సుని విప్రవరా పునః ప్రణామ కరియే బహుతరా. ఆ విధంగా తను మహాప్రభు చెప్పినటువంటి ఆ శిక్షణను విని ఆ బ్రాహ్మణుడు మళ్ళీ కూడా ప్రణామాలని అర్పిస్తున్నాడనమాట. మిశ్ర కహే ఆజ్ఞాయ ఆమి సంగే ఆసి ప్రభు కహే తుమి శీఘ్ర జావో వారణాసి. అయితే ఆ విప్రుడు ఏమంటున్నాడంట, నేను ఇంకా అన్నీ వదిలేసి నేను మీతో వస్తాను, తిరుగుతాను అని చెప్పేసి చెప్తాడనమాట. అప్పుడు చైతన్య మహాప్రభు ఏమంటున్నాడంటే, లేదు నువ్వు ఇక్కడి నుంచి వారణాసికి వెళ్ళు అనేసి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడనమాట. నేను అక్కడే కలుసుకుంటాను అనేసి అంటాడనమాట. తాదాయి ఆమార సంగే హాయి బేమిలానా కాహి ముసకల తత్వ సాధ్య సాధన. నేను అక్కడ వారణాసికి వస్తాను, వారణాసిలో నేను నీతో కలుస్తాను, అక్కడికి వచ్చినప్పుడు నేను సాధ్య సాధన సత్తత్వాలన్నింటినీ కూడా నేను నీకు చెప్తాను అనేసి చెప్తున్నారనమాట. ఏతా బలి ప్రభుతారే దిలాలింగానా ప్రేమే పులకితాంగా హాయిల బ్రాహ్మణ. ఆ విధంగా చైతన్య మహాప్రభు చెప్పి తను అతన్ని ప్రేమతో ఆలింగనం చేసుకున్నాడనమాట. సో వెంటనే ఎప్పుడైతే చైతన్య మహాప్రభు యొక్క స్పర్శనంతో ఆలింగనంతో తను శరీరం అంతా కూడా ప్రేమతో నిండిపోయింది, పులకించిపోతూ ఉన్నాడనమాట. పాయియా వైకుంఠ నాయకేరా లింగన పరానంద సుఖ పాయిల బ్రాహ్మణ తకన. ఎప్పుడైతే ఈ వైకుంఠనాథుడి యొక్క ఆలింగనాన్ని పొందాడో ఆ బ్రాహ్మణుడు పరమానంద సుఖాన్ని పొందాడంట. విదాయ సమాయే ప్రభురాచరానే దరియా సుస్వప్న వృత్తాంత కహే గోపనే బసియా. ఎప్పుడైతే ఇంకా చైతన్య మహాప్రభుకి వీడుకోలు చెప్తున్నాడో అప్పుడు తను ఆయన పాద పద్మాలని పట్టుకొని, ఆయన నైట్ కళ వచ్చింది కదా, ఆ కళ గురించి తను చెప్తున్నాడు అనమాట. రహస్యాన్ని అంతా కూడా చెప్తున్నాడు. శూని ప్రభు కహే సత్య జయహాయ ఉచిత కరేనా కహి బాయే సభ చరిత. అయితే చైతన్య మహాప్రభు ఆ కళ గురించి విని తను ఏమంటున్నాడంటే, అవునవును ఇదంతా సత్యమే, నాకు కూడా తెలుసు, కానీ నువ్వు ఈ ఏదైతే నీకు వచ్చిన కళ ఉంది చూడు, అది ఎవరికి కూడా చెప్పకు అనేసి తను చెప్తున్నాడు. పూనా నిషేధిలా ప్రభు సజత్నకరి హాసియా ఊటీల శుభాక్షణ లగ్నపాయి. ఇంకా మళ్ళీ కూడా ఇంకోసారి చెప్తున్నాడు అనమాట, నువ్వు ఎవరికి కూడా ఇది చెప్పకు అని చెప్పేసి చెప్తున్నాడు. నువ్వు శుభముహూర్త అచ్చటి నుండి ఇంకా చూసుకొని శుభముహూర్తంలో తను కాశీకి బయలుదేరుతాడనమాట. హే నామతే ప్రభు వంగా దేశధన్యకరి నిజ గృహే ఆయిలేనా గౌరంగ శ్రీహరి. ఆ విధంగా వంగదేశాన్ని, బంగ్లాదేశ్ని అంతా కూడా పవిత్రం చేసేసాడు, ధన్యం చేసి తను తిరిగి ఇప్పుడు ఈ గౌరాంగుడు ఇక్కడికి వచ్చేస్తున్నాడు అనమాట.
నవద్వీపానికి వస్తున్నాడు. వ్యవహారే అర్ధవృత్తి అనేకాలయ్యా సంధ్యాకాలే గృహే ప్రభు ఉత్తరి లాగియా. మరి అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆయనకి చాలా గొప్ప గొప్ప గిఫ్ట్లన్నీ ఇస్తూ ఉన్నారనమాట. ఆ విధంగా తను అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం సంధ్యా సమయానికి ఇంటికి వచ్చాడనమాట. దండవత్ కైలా ప్రభు జనని చరానే అర్ధవృత్తి సకల దిలేనా తానస్తానే. నిన్న చెప్పుకున్నాం కదా, అందరూ కూడా వాళ్ళ శక్తానుసారం బంగారము, వెండి, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఉత్తమ పదార్థాలని, దివ్యమైన పదార్థాలని అన్నింటినీ కూడా వాళ్ళందరూ కూడా చైతన్య మహాప్రభుకి గిఫ్ట్గా ఇచ్చారనమాట. ఆ విధంగా ఇప్పుడు తన ఇంటికి వచ్చాడు. వచ్చి తన తల్లి అయిన శచీమాతకి దండవత్ ప్రణామాలు చేసి తను తెచ్చినటువంటి గిఫ్ట్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నింటినీ కూడా ఆమెకి ఇచ్చాడనమాట. సేయి క్షేణే ప్రభు శిష్య గానే రాసాహితే చలిలేనా శీఘ్ర గంగా మచన కరితే. వెంటనే తన శిష్యులందరితో కూడా కలిసి గంగా స్నానాన్ని ఆచరించడానికి అక్కడికి వెళ్ళాడంట. సేయి క్షేణే గేలాయి కరితే నందనా అంతరే దుఃఖిలాయి సర్వ పరిజన. శచీమాత కొడుకు వచ్చాడని ఆనందం ఉంది, కానీ కోడలు పోయిందే. ఆ కోడలు పోయిన దుఃఖము చాలా ఉందన్నమాట తన హృదయంలో. సో ఆ విధంగా తను దుఃఖపడుతూ ఉంది, కొడుకు వచ్చాడు అని చెప్పేసి వంట చేస్తూ ఉంది. బంధువులందరూ కూడా వచ్చారు, నిమాయ్ పండిత్ వస్తున్నాడని. వాళ్ళందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా దుఃఖంలో ఉన్నారు. శిక్షా గురు ప్రభు సర్వ గానే రాసాహితే గంగారే ఆయిలా దండవత్ బహుమతే. ఆ విధంగా శిష్యులతో కలిసి ఈ గురువుగారు గౌరాంగుడు గంగ దగ్గరికి వెళ్ళారంట. గంగకి ఇన్ని రోజులు పాపం దూరంగా ఉన్నాడు కదా, గంగమ్మకి చాలా ప్రణామాలు చేస్తున్నాడు, ప్రణతులు అర్పిస్తూ ఉన్నాడనమాట. కథక్షణ జాహ్నవీతే కరి జల కేలా స్నాన కరి గంగా దేకి గృహతే ఆయిలా. కొంచెం సేపు అక్కడే గంగలో ఉండి తను స్నానం చేసి గృహానికి వచ్చాడనమాట. తాబే ప్రభు ఏదో చీత నిత్య కర్మకారి భోజనే బసి లాగియా గౌరాంగ శ్రీహరి. ఆ విధంగా తన నిత్య కర్మలన్నింటినీ కూడా చేసి గౌరాంగుడు భోజనానికి కూర్చున్నాడనమాట. సంతోషే వైకుంఠనాథ భోజన కరియా విష్ణు గృహ ద్వారే ప్రభు బాసిలాసియా. సంతోషంగా వాళ్ళ అమ్మ వండినటువంటి చేతి వంటని భోజనం చేశాడు. వైకుంఠనాథుడు ఆ విష్ణు గృహ ద్వారే అంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి దేవుడి రూమ్ ఉంటుంది కదా, ఆ రూమ్ ద్వారం దగ్గర తను అక్కడ కూర్చొని ఉన్నాడనమాట. తాబే ఆప్త వర్గ ఆయిరేనా సంభాషితే సేబేయి బేడియా బాసి లేనా చారి బీతే. ఆ విధంగా ఆయనను పలకరించడానికి చాలా రోజుల నుంచి బంగ్లాదేశ్కి వెళ్ళాడు, ఇప్పటివరకు కనిపించలేదు కదా, అందుకని చెప్పేసి ఆ నిమాయ్ పండితుని పలకరించడం కోసం గాను నిమాయ్ పండితుని పలకరించడం కోసం గాను వచ్చారనమాట చాలామంది. ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ నిమాయ్ చుట్టూ 4 వైపులా కూర్చుంటూ ఉన్నారనమాట. కూర్చొని అందరు కూడా మాట్లాడుతున్నారనమాట. सबरा साहिता प्रभु हास्य कथा रंगे काहिले ना जय माता आछिला वर्क रंगे. नागमणि माताजी చెప్పండి మాతాజీ. సో ఆ విధంగా అందరూ కూడా చైతన్య మహాప్రభుని పలకరించడం కోసం గాను అందరూ కూడా వచ్చి నలువైపులా అతని చుట్టూ వచ్చి కూర్చున్నారనమాట. వంగాదేశీ వాక్య అను కారణకారియా బాగాలే రే కాదర్దేరా హాసియా హాసియా. ఇంకా అక్కడ కూర్చొని అందరితో ముచ్చట పెట్టాడనమాట. ఇప్పుడు ఈ వంగదేశంలో తను ఏ విధంగా తిరిగాడు, అక్కడ ఏమేం జరిగింది అని చెప్పేసి అందరికీ కూడా చెప్తూ హాస్యంగా నవ్వుతూ అందరికీ కూడా వివరిస్తూ ఉన్నాడనమాట. దుఃఖార సహాయి వేక జాని ఆప్తగనా లక్ష్మీరా విజయ కేహానా కరే కథనా. మరి వీళ్ళు అందరూ కూడా
అంటే ఎవరైతే ఈ ఆప్తగణం ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా దుఃఖంలో ఉన్నారు. వాళ్ళ హృదయం బాధపడుతుంది అనమాట. ఎందుకంటే లక్ష్మీదేవి సాక్షాత్ లక్ష్మీదేవి తన విజయం పొంది తన శరీరాన్ని వదిలేసింది. సో ఎవరు కూడా ఆ విషయాన్ని చైతన్య మహాప్రభుకి చెప్పట్లేరంట. ఎందుకంటే అంతగా అతను జాయిగా అందరితో మాట్లాడుతున్నాడు. కథక్షణదాకియా సకలాప్తగణ విదాయ హాయిలా గేలా జారజే భావన. ఆ విధంగా వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ అందరినీ నవ్విస్తూ ఉన్నాడు. ఆ విధంగా ఈ బంధువులందరూ కూడా కొంచెం సేపు అక్కడే ఉండి చైతన్య మహాప్రభుతో కలిపి తర్వాత వాళ్ళందరూ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారనమాట. బసియ కరేనా ప్రభు తాంబూల చర్వానా నానా హాస్య పరిహాస కరేనా కథన. ఇంకా ప్రభు అక్కడే కూర్చొని తను తాంబూలాన్ని తింటూ ఉన్నాడు, హాస్య పరిహాసాల్లో మాట్లాడుతున్నాడు. సచిదేవి అంతరే దుఃఖితాయి గరే కాచేనాయి సేనా పుత్రేరా గోచారే. ఈ సచిమాత ఏం చేస్తుంది? లోపల ఏడుస్తోంది. చైతన్య మహాప్రభు దగ్గరికి తను రావట్లేదన్నమాట. ఆ కొడుకు దగ్గరికి రావట్లేదు, దూరంగా కూర్చొని తను బాధపడుతుంది, ఏడుస్తూ ఉంటుంది అనమాట. చైతన్య మహాప్రభు కనిపించకుండా దూరంగా కూర్చుంది అనమాట. ఆపని చలీలా ప్రభు జనని సమ్ముఖే తుకిత వదన ప్రభు జనని రాధేకే. ఇంకా కొడుకే లేసి అమ్మ ఎక్కడుందా అని చెప్పేసి చూసుకుంటూ అమ్మ దగ్గరికి వచ్చాడు. అమ్మనేమో అక్కడ తను ఏడుస్తూ ఉందన్నమాట. ఏడుస్తూ ఉంది. జనని రే బాలే ప్రభు మధుర వచన దుఃఖితతో మారే మాత దేకి కారానా. మధుర వచనాలతో కొడుకుతో మాట్లాడుతుంది అనమాట. అమ్మ నువ్వు ఎందుకు దుఃఖపడుతూ ఉన్నావో, ఏంటి కారణం అమ్మ అనేసి అడుగుతున్నాడు అనమాట. కూసలే ఆయిను ఆమె దూరదేశ అయితే. అమ్మ అదేంటి, నేను దూరదేశానికి వెళ్ళి వచ్చాను, నేను రావడం నీకు ఇష్టం లేదా? కోత తుమి మంగళ కారీ బాబాల మతే. మరి నేను వచ్చాను కదా, నువ్వు ఆనందంగా ఉండాలి, ఎందుకు ఏడుస్తున్నావు అమ్మ అనేసి అంటున్నాడు అనమాట. నేను ఇన్ని రోజుల తర్వాత దూరదేశానికి వెళ్ళేసి వచ్చానే, నన్ను సంతోషంతో నువ్వు ఇన్వైట్ చేయాలి, ఆహ్వానపరచాలి, కానీ నువ్వు ఇలా ఏడుస్తున్నావు ఏంటి అనేసి అంటాడనమాట. ఆరాతో మా దేకి అతి దుఃఖిత వదన సత్య కహా దేకి మాత ఈహారా కారానా. మరి ఇంత దుఃఖంగా ఎందుకున్నావమ్మా, నిజం చెప్పు, దీనికి కారణం ఏంటి అనేసి అడుగుతున్నాం. సూనియా పుత్రేరా వాక్య ఆయి ఆదో ముఖే కాందే మాత్ర ఉత్తరాన కరేకి దుఃఖే. ఎప్పుడైతే కొడుకు నోటి నుంచి మాట విన్నదో పాపం ఇంకా తన నోట్లో నుంచి మాట రావట్లేదు, తల కూడా ఎత్తట్లేదు, ఇంకా ఎక్కువైపోయింది ఆమె దుఃఖం. ఆమె తలని కిందికేసేసుకుందనమాట. ఆ తల పైకి లేపడం లేదు, ఇంకా నోట్లో నుంచి ఏమి కూడా మాట్లాడలేకపోతుంది. ప్రభు బోలి ఆ మాత మీ జానీను సకల తోమారా వధురకి చూరుజీ ఆ మంగళ. చూసారా, అప్పుడు పుత్రుడు నెమ్మదిగా అంటున్నాడు, అమ్మ నాకు తెలుసు నీ కోడలు సంగతి అని చెప్పేసి, నాకు తెలుసు నీ కోడలు అమంగళం అయిపోయింది అని చెప్పేసి అంటున్నాడు. ఇంకెంత బాధ ఉంటుంది కదా. ताबे सबे कही लेना सुना पंडिता तोमारा బ్రాహ్మణి గంగా పాయిలా నిశ్చిత. అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే, ఓ పండిత విను, ఈ బ్రాహ్మణి నీ పెళ్ళాం ఎవరైతే ఉన్నారో తను గంగా ప్రాప్తి అయిపోయింది, అంతదానం అయ్యింది అని చెప్పేసి వాళ్ళందరూ కూడా చైతన్య మహాప్రభుకి చెప్తున్నారనమాట. పత్నిరా విజయ సూని గౌరాంగ శ్రీహరి క్షణికారాహిలా ప్రభు హేట మాత కరి. మరి పత్ని యొక్క ఈ విజయాన్ని విన్న తర్వాత, అంతర్ధానం గురించి విన్న తర్వాత కొన్ని క్షణాలు తల వంచుకొని మౌనంగా ఉన్నాడంట. ప్రియారా వీరాహ దుఃఖ కరియ స్వీకారా తుష్ణి హాయి రాహిలేనా సర్వ వేద సారా. ఆ విధంగా తన ప్రియురాలి యొక్క విరహాన్ని తను స్వీకరించి కొంచెం సేపు మౌనంగా ఉండి ఇప్పుడు వేదం యొక్క సారాన్ని తను పలకబోతూ ఉన్నాడనమాట. ఇప్పుడు స్వామి ఇంకా అమ్మ వీళ్ళిద్దరూ కూడా చూడడానికి రెండు శరీరాలు, కానీ వాళ్ళిద్దరూ ఒకటే ఆత్మ. రాధాకృష్ణుడు, లక్ష్మీనారాయణుడు, సీతారాములు వీళ్ళందరూ కూడా మనం చూడడం కోసం, మన కోసం కానీ వాళ్ళు రెండు శరీరాలను తీసుకొని వివిధ రకాల లీలల్ని చేస్తూ ఉంటారు. మరి ఆ విధంగా వాళ్ళు ఎప్పుడు కూడా నిత్యంగా కూడా ఒకటే. అలాంటి వాళ్ళు వేరు శరీరాల్లో ఉన్నాను, శరీరం వదిలేసినను, లేకపోతే లీలలో తను పార్టిసిపేట్ చేయకుండా ఉన్నాను,
ఏ విధంగా ఉన్నా కానీ వాళ్ళిద్దరి యొక్క ఆత్మ ఒకటే అనమాట. ఆ విధంగా ఇక్కడ చైతన్య మహాప్రభు తను ఏదైతే లక్ష్మీప్రియాదేవి అనుభవించినటువంటి విరహం ఏదైతే ఉందో తను ఆ విరహాన్ని తను స్వీకరించాడనమాట. ఆ విరహాన్ని తను స్వీకరించి కొంచెంసేపు మౌనంగా ఉన్నాడనమాట. ఉండి మరి ఇప్పుడు తను మానవ శరీరంలో ఉన్నాడు, లోకులందరి కోసం తను ఆ విధంగా నటించాలి కదా. లేదు లక్ష్మీప్రియాదేవి నా హృదయంలోనే ఉంది అని చెప్పలేడు కదా ఇప్పుడు తను. అవునా కదా, ఎందుకంటే లక్ష్మీదేవి సాక్షాత్తు నారాయణుడి యొక్క హృదయంలో ఉంటుంది. సో మరి అలా ఇప్పుడు తను ఏం చెప్పలేడు ఆ విధంగా. అందుకే కొంచెంసేపు తను కూడా దుఃఖపడ్డాడనమాట. తర్వాత తను ఇప్పుడు ధీరుడి వల్లే మాట్లాడుతూ ఉన్నాడనమాట. लोकानुकाराना दुःखा क्षणिका कार्या काही ते लागिला निजे धीरा चित्ता हया कस्य के पति पुत्रा द्या मोहाये वही कारणा ఏమంటున్నాడంటే ఎందుకమ్మా బాధపడేది, ఈ సంసారం ఏదైతే ఉందో దీంట్లో ఎవరికి పతి, ఎవరికి పుత్రుడు, ఎవరికి బంధువు, ఇవన్నీ సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. ఇదంతా మోహము అని చెప్పేసి చెప్తూ ఉన్నాడనమాట. ఇదంతా కూడా అజ్ఞానమే, దీని పట్ల ప్రీతి కలిగి ఉండడం అంతా కూడా అజ్ఞానమే అని చెప్తున్నాడు. ప్రభు బోలే మాతా దుఃఖ బావాకి కారానే భావితవ్య చేసే కండి వేకే మానే. ఏమంటున్నాడంటే అమ్మ నువ్వెందుకు ఇంకా ఇంతగా దుఃఖపడుతూ ఉన్నావు, జరగవలసిందేదో జరిగిపోయింది, నువ్వు దాన్ని ఆపలేవు, తిరిగి తీసుకొని రాలేవు. ఏ ఈ మత కాలగతి కేహాకారో నాహే ఆతయే సంసారా నిత్య వేదక హే. మరి కాలం యొక్క గతిలో ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగానే కొట్టుకొని పోతూ ఉంటారనమాట. ఇదే సంసారం, ఏ సంసారం అయితే ఇది ఉందో ఇది అనిత్యమైంది, అశాశ్వతమైంది అని వేదాలు చెప్తూ ఉన్నాయి. ఇక్కడ ఎవరు కూడా శాశ్వతం కాదు, అందరు కూడా వచ్చి పోతూ ఉంటారు. సో నువ్వు దానివల్ల నువ్వేమీ బాధపడకు అనేసి చెప్తున్నాడు. ఈశ్వరే రాదినా శేషకాల సంసారా సంయోగ వియోగ కే కరితే పారే ఆరా. మరి సంసారం ఏం చేస్తూ ఉంటుందంట, ఈ భగవంతుడి యొక్క ఇచ్ఛానుసారంగా భగవంతుడి యొక్క ఆధీనంలో ఈ జనులందరినీ కూడా కలుపుతూ ఉంది, విడతీస్తూ ఉంటుందన్నమాట. దాంతో ఎవరు కూడా ఏమీ చేయలేరు, ఏం చెయ్యగలుగుతారు. आता एव जे आईला ईश्वरा इच्छाया आईला से కార్యారా దుఃఖకే నాతాయా. మరి ఈశ్వరుడిచ్చని ఎవరైనా ఆపగలుగుతారా? ఏది జరగాలో అది జరుగుతుంది, దానికోసమని నువ్వు ఎందుకు ఇంత దుఃఖపడుతున్నావు అనేసి అంటాడు. ఎంత సింపుల్గా చైతన్య మహాప్రభు అయిన సాక్షాత్ నారాయణుడు కాబట్టి అలా తీసేసుకోగలుగుతున్నాడు. కానీ మనము ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న వాళ్ళము మనకు బంధాల మీద బాంధవ్యాల మీద చాలా మక్కువ ఆసక్తి కలిగిన వాళ్ళం, మనం అంత సులభంగా తీసుకోలేము. అందుకే ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడంటే ఇవన్నీ కూడా శాశ్వతమైనవి కాదు, ఈ సంసారం కూడా శాశ్వతమైనది కాదు, అందుకే నువ్వు జ్ఞానాన్ని తెలుసుకో అనేసి చెప్తున్నాడు అనమాట మనకి. स्वामीराग्रते गंगापायाचे सुकृती तारा बाडारा केवा आचे भाग्यवती. మరి ఎవరైతే చైతన్య మహాప్రభు యొక్క భార్య ఉందో ఆమె ఎంత సుకృతివంతురాలు, ఎంత భాగ్యవంతురాలు, తను నిమాయి కంటే ముందే ఈ గంగా ప్రాప్తి అయిపోయింది అనేసి వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటున్నారనమాట. ఆమె ఎంత అదృష్టవంతురాలు అని చెప్పేసి. ఏ ఈ మాత ప్రభు జనా నీరే ప్రబోధియా రాహిలే నా నిజాకృత్యే ఆప్తగానాలయ. ఆ విధంగా అమ్మని ఓదార్చాడు. ఆప్తులందరిలో కూడా అందరికీ ధైర్యం చెప్పి వేరే వేరే కార్యాల్లో తను బిజీ అయిపోయాడు అనమాట. సూనియా ప్రభురా అతి అమృత వచన సబరాయిల సర్వ దుఃఖ విమోచన. సాక్షాత్ వైకుంఠనాథుడు ఆయన మాట్లాడినటువంటి మాటలు ఎలా ఉంటాయి, ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నటువంటి దుఃఖాన్ని తీసేస్తాయన్నమాట. ఆ విధంగా అందరి హృదయాల్లో ఉన్నటువంటి దుఃఖము విమోచనం అయిపోయింది. హే నామతే వైకుంఠ నాయక గౌరహరి కౌతుకే ఆచేన విద్యా రసే క్రీడాకరి. ఆ విధంగా ఈ వైకుంఠనాథుడు ఏం చేస్తున్నాడంట, విద్యారసంలో ఇక్కడ ఆనందంతో ఆడుతూ ఉన్నాడనమాట. శ్రీకృష్ణ చైతన్య నిత్యానంద చాందా
జాన బృందావన దాస తచు పాదయుగ గాన. ఆ విధంగా ఈ బృందావన దాస ఠాకూర్ల వారు ఈ కృష్ణ చైతన్యుని నిత్యానందులే ప్రాణం కలిగినటువంటి వారు ఈ చైతన్య భాగవతాన్ని కీర్తిస్తూ ఉన్నారనమాట. సో ఆ విధంగా మనకి 14వ అధ్యాయము కంప్లీట్ అయింది. 15వ అధ్యాయంలో ఇప్పుడు మళ్ళీ అమ్మ కొడుకుకి ఇంకో మ్యారేజ్ చేయాలి అనేసి అనుకుంటుంది అనమాట. ఆ విధంగా విష్ణుప్రియాదేవితో చైతన్య మహాప్రభు యొక్క వివాహాన్ని జరిపిస్తుంది. అవన్నీ విషయాలు కూడా మనం ఈ అధ్యాయంలో చదువుకోబోతున్నాం. జయ జయ గౌరాచంద్ర జయ నిత్యానంద దాన దేహ హృదయతో మారా పద ద్వంద. ఈ గౌరచంద్రుడికి జయము జయము, నిత్యానందుడికి జయము జయము. మీ ఇద్దరి యొక్క పాద ద్వందాలు ఏవైతే ఉన్నాయో అవి నా హృదయానికి దానం ఇవ్వు. సో మీరు ఎప్పుడైతే మీ పాద పద్మాలని దానంగా ఇస్తే నేను వాటిని నా హృదయంలో పెట్టుకుంటాను అనేసి అంటున్నాడు. గోష్ఠీరా సాహితే గౌరాంగ జయ జయ సునీలే చైతన్య కథ భక్తి లభ్యహాయ. మరి ఈ చైతన్య మహాప్రభు కొలువు తీరినటువంటి ఆయన కొలువుకి, ఆయన కూర్చున్నటువంటి ఏదైతే ఆ సభ ఉందో ఆ సభకి జయము జయము. ఎవరైతే ఈ చైతన్య మహాప్రభు యొక్క కథలు వింటారో వాళ్ళందరికీ అంట భక్తి లభిస్తుందంట. చైతన్య కథ భక్తి లభ్యహాయ సునిలే. ఎవరైతే వింటారో వాళ్ళకి, చైతన్య కథలు వింటారో వాళ్ళకి భక్తి లభిస్తుంది. హే నామతే మహాప్రభు విద్యారా వైసే ఆచే గూఢ రూపే కారే నా కరే ప్రకాశే. ఆ విధంగా మహాప్రభు ఏం చేస్తున్నాడు, ఈ విద్య యొక్క ఆవేశాన్ని తను సీక్రెట్గా తను ప్రకాశింపచేస్తూ ఉన్నాడనమాట. కానీ ఎవరు కూడా తను సాక్షాత్ దేవదేవుడు అని ఎవరు కూడా తెలుసుకోలేకుండా తను చేస్తూ ఉన్నాడనమాట. సంధ్యావందనాది ప్రభు కారి ఉషా కాలే నమస్కారి జననీ రే పాడాయితే చలే. పొద్దున్నే చాలా తెల్లారుజామునే తను లేస్తాడు. లేచి సంధ్యావందనానికి వెళ్తాడు, అనుష్ఠానాలన్నీ ముగించుకుంటాడు. ముగించుకొని తను ఏం చేస్తాడు అంటే జననికి నమస్కారం చేసి చదువు చెప్పడానికి బయలుదేరతాడనమాట. అనేక జన్మారాభృత్య ముకుంద సంజయ పురుషోత్తమ దాసహాయ జహరతనయ ప్రతిదిన సేయి భాగ్యవంతేరా ఆలయ పాడాయితే గౌరచంద్ర కరేనా విజయ. ఆ విధంగా ఈ ముకుంద సంజయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంట ఎన్నో జన్మల నుంచి భగవంతుడి యొక్క భక్తులంట, భృత్యులంట. మరి వాళ్ళకి ఒక కొడుకున్నాడు, ఆయన పేరు పురుషోత్తముడు అనమాట. మరి వాళ్ళ ఇంట్లో రోజు కూడా తిను స్కూల్ చదివించడానికి వెళ్తూ ఉంటాడనమాట. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంత అదృష్టవంతులు అంటే ప్రతిరోజు కూడా వాళ్ళ ఇంట్లో కూర్చొని తను క్లాసెస్ తీసుకుంటూ ఉంటాడనమాట. చండీ గృహే గియా ప్రభు బాసేనా ప్రాధామే తాబేసే శిష్యగానా ఈసేనా క్రమే. ఆయన ముందుగా వెళ్ళి ఆ చండీ గృహంలో కూర్చొని ఉంటాడనమాట. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పెద్ద చండీ మండపం ఉంది, చెప్పుకున్నాం కదా. ఆ మండపంలో కూర్చొని తన స్కూల్ క్లాసెస్ చెప్తూ ఉంటాడు. ఆ విధంగా అక్కడికి వెళ్ళి తను ముందు వెళ్ళి కూర్చుంటే అక్కడికి పోయిన తర్వాత నెమ్మదిగా స్టూడెంట్స్ అందరూ కూడా క్రమంగా వచ్చి కూర్చుంటూ ఉంటారంట. అంతే కదా, ఫస్ట్ టీచర్ వస్తారు, తర్వాత స్టూడెంట్స్ వస్తారనమాట. ఈతో మధ్య కదాచేత్ కేహా కోనా దీనే కాపాలే తిలక నాకారియదాకే భ్రమే. ఎవరైనా అక్కడికి పొరపాటున తిలకం పెట్టుకోవడం మర్చిపోయి వచ్చారనుకో వాళ్ళని ఇంకా ఆడుకుంటాడంట చైతన్య మహాప్రభు. వాళ్ళు ఎట్లా అంటే అసలు ఇంకా వాళ్ళంతలో వాళ్ళు సిగ్గుపడాలి. ఆ విధంగా వాళ్ళని హేళన చేస్తూ ఉంటాడనమాట. ఏమంటాడంటే, అవునా, ఎందుకు నువ్వు ఇలా వచ్చావు, తిలకం ఎందుకు పెట్టుకొని రాలేదు, ఓ తిలకం బంద్ చేసావు, సంధ్యావందనం కూడా బంద్ చేసావు, ఇంకెందుకు ఇక్కడికి వస్తావు, స్కూల్కి రాకు నువ్వు అనేసి అంటాడంట. ధర్మ సనాతన ప్రభు స్థాపే సర్వధర్మ లోక రక్షలాగి ప్రభు నలంగే నా కర్మ. ఈ సనాతన ధర్మాన్ని ఎప్పుడు స్థాపించడం కూడా తర్వాత ఈ లోక రక్షణ ధర్మాన్ని తను స్థాపించడం కోసంగానే తను ఏవైతే కర్మలు ఉన్నాయో, ఏవైతే ఆచరణలు ఉన్నాయో,
ఏవైతే పద్ధతులు ఉన్నాయో వాటిని ఎప్పుడు కూడా తను ఉల్లంఘించడాన్ని ఇష్టపడాడు అనమాట, ఉల్లంఘించాడు కూడా. అందుకని చెప్పేసి ఎవరు కూడా సంధ్యావందనం చేయకపోతే, తిలకం పెట్టుకోకపోతే, ధోతి కట్టుకోకపోతే, వాళ్ళ యొక్క ప్రవర్తనలో సరిగా లేకపోతే వాళ్ళందరినీ కూడా హేళన చేస్తూ వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్తూ ఉంటాడనమాట. హేనా లజ్జా తాహారే దేహేనా సే ఇక్షేనే సే ఆరానా ఈసే కాబూ సంధ్యా కరి వినే వారితో ఇలా అంటాడనమాట. ఏమిరా సోదరా, నీ లలాటంలో తిలకం కనిపించట్లేదేంటి? దీంట్లో ఏముంది అంటే నువ్వేదో ప్లాన్ చేసుకున్నావా? నీ యుక్తి ఏంటి? అసలు ఏంటి నీ ప్లాన్స్ ఏంటి అనేసి అడుగుతాడంట. ప్రభు బోలే కే నా బాయి కాపాలే తో మారే తిలకానా దేకి కే నా కే యుక్తాయి హారా తిలకానా దాకే జాది విప్రేరా కాపాలే సే కాపాల శ్మశాన సదృశ వేద బలే. నీకు తెలుసా వేదం ఏం చెప్తుందో? ఎవరి నుదుటి మీద అయితే తిలకం లేదో ఈ తిలకం లేకపోతే ఆ నుదుటు శ్మశానంతో సమానము అని చెప్పేసి చెప్తున్నాడనమాట. విప్రుడి కపాలంలో తిలకం లేకపోతే అది శ్మశానంతో సమాధానం, అది వేదం చెప్తోంది, అర్థమైందా అనేసి అంటున్నాడు. రుజీలా జాజీ తుమి నాహి కారా సంధ్యా ఆజీ బాయితో మారా హాయిలా సంధ్యా వందా. అయితే నువ్వు ఈరోజు సంధ్యావందనాన్ని కూడా చేసి ఉండలేదనుకుంటా. సో నీ సంధ్య వ్యంగ్య అయిపోయిందా అనేసి ఆ విధంగా వ్యంగ్యంగా మాట్లాడేవాడనమాట. చైలా సంధ్యాకారాగియా గృహే పునర్వారా సంధ్యాకారి తాబేసే ఆసియా పాడివారా. చలో ఇంటికి వెళ్ళు, నడువు, ఇంటికి వెళ్ళి తిలకం పెట్టుకొని సంధ్యావందనం చేసుకో, అప్పుడే నీకు చదువు చెప్తాను, అప్పుడే చదువుకోవడానికి రా, లేకపోతే అప్పటిదాకా రావద్దు అని చెప్పేసి ఇంటికి పంపించేస్తాడనమాట. ఏ ఈ మాత ప్రభురా జతకే ఆచే శిష్యగానా సబే ఈ అత్యంత నిజ ధర్మ పారాయణ. ఆ విధంగా ధర్మపరాయణుడిగా ప్రతి ఒక్క శిష్యులందరితో కూడా స్వధర్మపరాయణుడిగా తను ఉండేవాడనమాట. ఏతే కా ఔదత్య ప్రభు కారేనా కౌతుకే హేనా నాహి జారేనా చలేనా నానా రూపే. ఆ విధంగా తన ఔదత్యాన్ని చూపించేవాడు, హాస్య పరిహాసాలను చేస్తూ ఉండేవాడు. ఆ విధంగా హాస్య పరిహాసాలు చేస్తూ అందరినీ కూడా చక్కబరుస్తూ ఉండేవాడనమాట. అసలు అలా సర్దుబాటు చెయ్యని వాడు ఆ నవద్వీపంలో లేడంట. ప్రతి ఒక్కరిని ఎప్పుడో ఒకసారి మందలించేవాడనమాట. ఏ విధంగా జోక్ చేస్తూ వాళ్ళందరినీ కూడా మందలించేవాడనమాట. ఎవరి యొక్క హృదయాన్ని బాధ పెట్టేవాడు కాదు. దిగ్విజయ పండితుడు కూడా చూసారా, అయ్యో ఇప్పుడు అంత గొప్ప పండితుడే అందరి ముందు ఇప్పుడు ఓడిస్తే తన అహంకారం దెబ్బతింటుంది అని చెప్పేసి తన అహంకారాన్ని దృష్టిలో పెట్టుకొని తన అహంకారం దెబ్బతినకుండా తనను ఓడించేస్తారు. సో ఆ విధంగా ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ స్థితిని గౌరవించేవాడనమాట. సాబే పార శ్రీరా ప్రతి నాహి పరిహాస. ఎంతమందితో ఎన్ని రకాలుగా జోకులు చేసినా కానీ పరస్త్రీలతో పాటు ఎప్పుడు కూడా జోక్ చేసేవాడు కదా. శ్రీదేకి దూరే ప్రభు ఆయనా ఏకా పాసా. స్త్రీలను ఎప్పుడైతే చూస్తారో అప్పుడు ఏం చేసేవాడంట, దూరంగా వెళ్ళిపోయేవాడనమాట. विशेषा चले ना प्रभु देखी श्री हटिया कदर देना से ఈ మాత వచన బలియా. స్పెషల్గా శ్రీహట్ట నుంచి ఉన్నటువంటి అమ్మాయిలు ఎవరైతే ఉంటారో, స్త్రీలు ఎవరైతే ఉంటారో ఆ ప్రాంతం వాళ్ళని అవహేళనగా మాట్లాడుతూ ఆట పట్టిస్తూ ఉంటారు. क्रोधे श्री हटिया गाना बाले आया आया तुमी को ना देसी ताहा कहा ता निश्चया. సిలహట్టు అనమాట. అది ఇప్పుడు దాని పేరు సిలహట్టు, దాన్ని శ్రీహట్టే అనేసి అంటారు. అది బంగ్లాదేశ్కి దగ్గర, ఇప్పుడు బంగ్లాదేశ్ విభజించిన తర్వాత బంగ్లాదేశ్కి పోయినట్టుంది అది. అప్పుడు వాళ్ళందరూ ఏమంటారంటే, ఆహా నువ్వు ఏ దేశం వాడివో అనేసి వాళ్ళు కూడా అనేవాళ్ళు అనమాట. పితా మాతాధికారి జాతే కాతో మారా కహా దేకి శ్రీహట్టే నా హాయా జన్మకారా. ఈ తల్లిదండ్రులు మొదలుకున్న వారు చెప్పు, శ్రీహట్టంలో జన్మించలేదా నువ్వు అనేసి అడిగేవాళ్ళు అనమాట. ఆపేనే हाइया श्री हटिया रतानाया तबे गोला कर कोना जुक्ति जदी हाया.
నీవు స్వయంగా శ్రీహట్టవాసుల యొక్క కుమారుడు అయి ఉండి ఇట్లు ప్రవర్తించడంలో ఏమైనా బాగుందా, ఏమైనా యుక్తి ఉందా అనేసి అనేవాడు. ఎందుకంటే ఆ శ్రీహట్టలో ఉన్నటువంటి అమ్మాయిలందరికీ కొంచెం గర్వం ఎక్కువ అనమాట. అందుకని వాళ్ళని హేళన చేసేవాళ్ళు. వాళ్ళందరూ వచ్చి నువ్వేమో శ్రీహట్ట కాదా ఇప్పుడు ఇలా అంటున్నావు అనేవాళ్ళు అనమాట. జేత జేత బాలే ప్రభు ప్రబోధనా మానే నానామాతే కర్దర్దే నా శివచానే. ఈ శ్రీహట్టవాసులు తమను తాము ఎంతగా సమర్థించుకుంటూ ప్రభువుని నచ్చ చెప్పుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. తావత చాలేన శ్రీ హట్టియారే ఠాకూరా చావత తహార క్రోధ నహాయ ప్రచుర. అంతకంతగా వాళ్ళు ఏవేవో మాటలు మాట్లాడుతూ పరిహసిస్తూ ఉండేవాళ్ళు అనమాట. మరి ఇంకా వాళ్ళకి కోపము చాలా ఎక్కువ కోపం వచ్చే విధంగా వాళ్ళు బిహేవ్ చేస్తుండేవాళ్ళు అనమాట. మహాక్రోధేకే హాలాయి జాయా దేకాడియా లాగాలి నా పాయా జాయా తర్జయ గర్జన. మరి ఆ కోపంలో వాళ్ళు తరుముతూ వచ్చేవాళ్ళంట, కానీ ప్రభువుని మాత్రం పట్టుకునే లేకపోయేవాళ్ళు అనమాట. ఆ తర్జన గర్జన చేసేవాళ్ళు కానీ చైతన్య మహాప్రభుని పట్టుకునేవాళ్ళు కాదు. కేహా బాదారియా కోచాశీర్దా శ్రీకర్దాస్తానే లాయా జాయా మహాక్రోధే దారియా దేవాయే. అయితే ఎవరన్నా చైతన్య మహాప్రభుని పట్టుకుంటే వాళ్ళు ఏమనే వాళ్ళంటే శ్రీకార్దస్థానే అంటే పోలీస్ స్టేషన్. సో ఆ విధంగా పోలీసులకు నేను కంప్లైంట్ ఇస్తాను అనేవాళ్ళనమాట. తాబాసేసే ఆసియా ప్రభు రాజాగానే సమజ్జ సకారాయియా చాలేసే ఇక్షనే. ఆ విధంగా మిత్రులందరినీ చూసి అక్కడ ఏదో మీమాంస తర్కం అవన్నీ కూడా చెప్పేసి వాళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చి చైతన్య మహాప్రభుని తీసుకొని వెళ్ళిపోయే వాళ్ళు అనమాట. కోనాదీనా దాకి కోలా బాగాలేనా ఆడే బావోయాస బంగియాత సపాలాడే నాడారే. ఇంకో రోజు ఏంటంటే ఈ వంగదేశంలో పూర్వ వంగదేశంలో రహస్యంగా ఉండి వాళ్ళు ఏం చేశారు అంటే ఈ ధాన్యము ఉంటాయి కదా స్టోర్ చేస్తారు, ఆ గాదెలన్నింటినీ కూడా పగలగొట్టారంట. ఏ ఈ మాత చాపల్య కారేనా సాబాసానే సబే శ్రీ మాత్ర నా దేకేనా దృష్టికోనే. ఆ విధంగా ఆ చెపలత్వం చూపిన ఈ స్త్రీలను మాత్రము కన్నెత్తైనా కూడా వాళ్ళు చూసేవాళ్ళు కాదనమాట. శ్రీహేనా నామా ప్రభు ఏ అవతారే శ్రవణో నా కరిలా విదిత సంసారే. ఈ అవతారము ప్రభు యొక్క ఏమంటారు స్త్రీల యొక్క పేరు వినడానికి కూడా తన ఆసక్తి చూపడనమాట. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆత ఏవా చేత మహా మహిమ సకలే గౌరంగా నాగర హేనా స్తవ నాహి బలే యద్యపి సకలస్తవ సంభవేత హానే తదపి స్వభావ సే గాయ బుధ జనే. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా గౌరాంగుణ్ణి నాగరుడు అని చెప్పేసి గౌరాంగ నాగరుడు అని చెప్పేసి స్తుతిస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఎందుకంటే ఆయన స్త్రీల పట్ల ఎప్పుడు కూడా ఆసక్తి చూపించేవాడు. స్త్రీల పేరు కూడా వినడానికి తనకేమి పెద్ద ఆసక్తి ఉండేది కాదు. ఎప్పుడు కూడా తను మహాజనుడిలాగా ఉండేవాడనమాట. హే నామతే శ్రీ ముకుంద సంజయ మందిరే విద్యారాసే శ్రీ వైకుంఠ నాయక విహారే. ఆ విధంగా భగవంతుడు అక్కడ ఏం చేస్తూ ఉన్నాడు, ఆ సంజయ ముకుందుడి యొక్క ఇంట్లో కూర్చొని వైకుంఠనాథుడిలాగా తను లీలల్ని చేస్తూ ఉన్నాడనమాట. చతుర్దేకే శోభే శిష్య గానేరా మండాలి మధ్య పాడాయేన ప్రభు మహాకుతూహాలి. ఆ విధంగా 4 వైపుల్లో శిష్యులు కూర్చొని ఉంటే మధ్యలో కూర్చొని తను చదివిపిస్తూ ఉన్నాడనమాట. ఎలా ఉందంట, అది చాలా అందంగా ఉందంట. మొత్తం వాళ్ళందరూ కూర్చున్నటువంటి మండలి ఏదైతే ఉందో చాలా అందంగా ఉందన్నమాట. విష్ణు తైల సిరే దీతే ఆచే కోనా దాసే ఆశేష ప్రకారే వాక్య కారే నిజ దాసే. ఆ విధంగా ఒక స్టూడెంట్ ఏం చేసేవాడు అంటే విష్ణు తైలాన్ని తీసుకొని వచ్చి చైతన్య మహాప్రభు తన క్లాస్ ఇస్తూ ఉండగా తన తలలో ఆ తైలాన్ని పెట్టి మసాజ్ చేస్తూ ఉండేవాడంట. ఆ విధంగా తను ఆ శిష్యుడు మసాజ్ చేస్తూ ఉంటే ఆ విద్యారసాన్ని తను ప్రదర్శిస్తూ ఉండేవాడనమాట.
उषाकाल हैते दूई प्रहारावधि పడాయియ గంగా స్నానే చాలే గుణానిది. ఆ తెల్లారుజామున్నే 2 ప్రహరాలకే తను లేచి తను ఏం చేసేవాడంట, మధ్యాహ్నం వరకు 12 గంటల వరకు చదివించేవాడనమాట. నిరాసార్ధకే మత ప్రతిదినే పడాయే చింతాయే నా సబారే ఆపానే. ఆ విధంగా తర్వాత సగం రాత్రి వరకు చదువు చెప్తూ అందరితో చర్చిస్తూ తను గడుపుతూ ఉండేవాడనమాట. ఆతా ఏవా ప్రభుస్థాన వర్ష కాపాడియా. ఆ విధంగా 1 ఇయర్ గడిచిపోయిందంట. పడితా హాయేనా సబే సిద్ధాంత జానీయా. ఆ విధంగా ఎవరెవరైతే చైతన్య మహాప్రభు దగ్గరికి వచ్చి ట్యూషన్లో జాయిన్ అయ్యారో వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప పండితులు అయిపోయారంట. హే నామాతే విద్యారాసే ఆచేనా ఈశ్వరా వివాహేరా కార్య సచి చింతే నిరంతర. ఆ విధంగా చైతన్య మహాప్రభు విద్యారసంలో తనుంటే వాళ్ళ అమ్మ సచిమాత ఏం చేస్తుంది అంటే ఇప్పుడు పిల్లోడికి పెళ్లి చేయాలి అని చెప్పేసి చింతపడుతుంది అనమాట. సర్వనవద్వీపే సచి నీరావాది మానే పుత్రేరా సదృశ కన్యా చాహే అనుక్షణే. ఇంకా మొత్తం నవద్వీపంలో ఎవరైనా నా పిల్లోడికి తగ్గ అమ్మాయి ఉందా, ఎక్కడైనా ఉందా అని చెప్పేసి తను ఎప్పుడు నిరంతరం కూడా తను ఆలోచిస్తూ ఉండేదన్నమాట. సేయి నవద్వీపే బైసే మహాభాగ్యవానా దయాశీల స్వభావ శ్రీ సనాతన నామ. అయితే అక్కడ అప్పుడు ఒక మహాభాగ్యవంతుడు ఉన్నాడంట, దయాశీల స్వభావం కలిగిన వాడంట. ఆయన పేరు శ్రీ సనాతనుడు అంట. ఆయన నవద్వీపంలోనే ఉండేవాడనమాట. అకైతవా ఉదారా పరమా విష్ణు భక్త అతిథి సేవనే పరా ఉపకారే రత సత్యవాది జితేంద్రియ మహావంశ జాత పదవి రాజా పండిత సర్వత్ర విఖ్యాత. ఆయన యొక్క గుణాలను గురించి చెప్తుందనమాట. ఆయన కపటం లేనివాడు, ఉదార స్వభావం కలిగిన వాడు, పరమ విష్ణు భక్తుడు, అతిథి సేవ పట్ల చాలా శ్రద్ధ కలిగినటువంటి వాడు, పరోపకారి, సత్యవాది, జితేంద్రియుడు, గొప్ప వంశంలో పుట్టినటువంటి వాడు. అతడు రాజపండితుడుగా విఖ్యాతి చెందాడనమాట. ఆయన అక్కడ ఉన్నటువంటి రాజుకి పండితుడుగా తన కార్యాలని చేస్తూ ఉన్నాడనమాట. వ్యవహారే ఓ పరమా సంపన్న ఏక జన అనాయాసే అనేకే రే కరీనా పోషణ. ఆ విధంగా వ్యవహారికంగా కూడా చాలా గొప్ప సంపన్నుడంట. సునాయాసంగా చాలా మందిని అనేకేర కరేనా పోషణ, చాలా మందిని కూడా తను పోషించగలుగుతాడంటే ధనం చాలా ఉందన్నమాట. తర్వాత తారాకన్యా చేనా పారామా సుచరిత మూర్తిమతి లక్ష్మీ ప్రాయాసే జగన్మాత. మరి ఆయనకు ఒక కన్య ఉందంట. ఆమె సాక్షాత్ జగన్మాతలాగా ఉందన్నమాట. లక్ష్మీదేవి వలె ఉంది. తను కూడా లక్ష్మీదేవియే. తర్వాత సచీదేవి తారే దేకి లేనా జయి క్షేణే ఏ కన్యాపుత్ర యోగ్య రుజి లేనా మనే. సతీదేవి అమ్మాయిని చూడగానే ఈ అమ్మాయి నా కొడుకి యోగ్యత కలిగినటువంటిది అని చెప్పేసి తన మనసులో అనుకునేది అనమాట. శిశు హాయి తే దూయి తీనవార గంగా స్నాన పితృమాతృ విష్ణు భక్తి వినే నాహి ఆనా. అమ్మాయి చిన్నగా ఉన్నప్పటి నుంచే ప్రతిరోజు కూడా 2-3 సార్లు గంగా స్నానం చేసేది. పితృమాతృ అమ్మ నాన్నకి విధేయురాలుగా ఉండేది. విష్ణు భక్తిని తప్పితే ఇంకేది కూడా తను చేసేది కాదనమాట. ఆయిరే దేకి యాగటే ప్రతిదిన దీనే నమ్రహాయి నమస్కార కారేనా చేరానే. మరి ప్రతిరోజు గంగఘాట్లో కలుస్తూ ఉండేదన్నమాట అమ్మాయి. ఎప్పుడైతే సచిమాతను చూస్తూ ఉంటుందో సచిమాతను చూసినప్పుడల్లా సచిమాత యొక్క పాదపద్మాలకి తను నమస్కారం చేస్తూ ఉండేదన్నమాట. ఆయువుకారే నమః ప్రీతి ఆశీర్వాద జోగ్యపతి కృష్ణతో మారా కరుణ ప్రసాద గంగా స్నానే ఆయి మానే కారేనా కామానా ఏ కన్యా మారా పుత్రే హావు గటనా. సో పాపము తను కూడా చాలా ఉదారంగా ఆశీర్వాదాలు ఇచ్చేదనమాట. నీకు శ్రీకృష్ణుడు యోగ్యమైన భర్తని ఇవ్వుగాక అని చెప్పేసి తన ఆశీర్వాదం ఇస్తూ ఉండేది. తర్వాత గంగా స్నానం అయిన తర్వాత మళ్ళీ గంగ దగ్గర కూర్చొని అనుకునేది, ఈ అమ్మాయి
నా కొడుకుకి ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది కదా అనేసి మనసులో మళ్ళీ తను కోరుకుంటూ ఉండేదన్నమాట. రాజా పండితేరా ఇచ్చా సర్వగోష్ఠి సనే ప్రభు రే కారితే కన్యా దానాని చామనే. ఆ విధంగా ఈ రాజపండితుడు వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కన్యాదానం చెయ్యాలి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా అనుకుంటూ ఉన్నారనమాట. దేవేసే చీకాసి నాదా పండితేరే అని బాలిలేనా తారే బాబా సునాయే కవాని. ఆ విధంగా సచీమాత ఏం చేసింది అంటే ఒకరోజు కాశీ పండితుడిని పిలిపించి నేను ఒక మాట చెప్తాను విను అని చెప్పేసి మాట్లాడుతున్నమాట. రాజీ పండితేరా కహా ఇచ్చదాకే తానా అమారా పుత్రేరే కారునా కన్యాదానను. రాజపండితుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అడుగు, మీకు ఇష్టమైనచో ఇప్పుడు ఈ విధంగా నా పుత్రునికి కన్యాదానం చేయమని చెప్పు అని చెప్పేసి తను వాళ్ళకి వెళ్ళి సమాచారాన్ని చెప్పమని రాయబారిని పంపిస్తుందన్నమాట. వెంటనే ఆ కాశీ పండితుడు అక్కడికి వెళ్తాడనమాట, ఆ రాజపండితుడి భవనానికి వెళ్తాడనమాట. కాశీనాథ పండిత చెలీలా సేయి క్షణే దుర్గా కృష్ణ బాలి రాజా పండిత భావానే. ఆ కాశీ పండితుడు దుర్గాదేవి నామాన్ని కృష్ణనామాన్ని పలుకుతూ ఆ దారంతా కూడా కృష్ణనామాన్ని జపిస్తూ రాజపండితుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాడనమాట. కాశీనాథే దేకి రాజా పండిత పానే బసితే ఆ పానాని దిలేనా సంభ్రమే. ఆ విధంగా ఎప్పుడైతే ఈ కాశీ పండితుడిని చూశాడో ఈ రాజ పండితుడు ఆయనను చూసి స్వయంగా కూర్చోమని చెప్పేసి ఆసనాన్ని ఇచ్చాడనమాట. పారమా గౌరవే విధి కారే ఏదో జతో చీతా కి కార్య ఇలా బాయి జిజ్ఞాసే పండిత. అప్పుడు ఏమంటున్నాడంటే ఆయనకి తగ్గట్టుగా ఏదో చిత్తంగా తనకి సన్మానం ఇచ్చాడు. సన్మానం ఇచ్చిన తర్వాత అంటున్నాడు, సోదరా నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు, ఏ పని మీద వచ్చావు అనేసి అడుగుతాడనమాట. కాశీనాథ బాలేనా ఆచయే ఏక కథ చిత్తలాయ జదిత బేకరహ సర్వదా. నేను ఒక మాట చెప్పడానికి వచ్చాను విను అనేసి చెప్తున్నాడు అనమాట. ఒకవేళ నీ మనసుకి నచ్చితేనే, నీ చిత్తానికి నచ్చితేనే నువ్వు ఆ పని చెయ్యి, లేకపోతే లేదు అనేసి చెప్తున్నాడు అనమాట. విశ్వంబర పండితేరే తోమారా దూహిత దానకార ఏ సంబంధ ఉచిత సర్వదా. ఏమంటున్నాడంటే విశ్వంబర పండితుడికి నీ యొక్క కన్యని దానం చెయ్యి, ఈ సంబంధము అన్ని విధాలుగా కూడా ఉచితమైంది అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. తోమారా కన్యారా జోగ్య సేయి దివ్యాపతి తాహారా ఉచిత ఏ కన్యా మహాసతి. ఇంకా ఆ అబ్బాయి చాలా ఉత్తమమైన వాడు, నీ కన్యకి చాలా దివ్యమైన పతి అవుతాడు తను అనేసి చెప్తున్నాడు అనమాట. అతనికి మించిన ఉచితమైన వాడు ఇంకొకటి లేడు అనేసి చెప్తున్నాడు. జైనా కృష్ణ రుక్మిణి తే అన్యోన్య ఉచిత ఉచిత సేయి మాత విష్ణు ప్రియా నిమాయి పండిత. ఈ రుక్మిణి కృష్ణులు ఏ విధంగా అయితే ఉన్నారో ఆ విధంగా ఈ విష్ణుప్రియ ఇంకా నిమాయి పండితులు కూడా అలానే ఉంటారు, రుక్మిణి కృష్ణులానే ఉంటారు, సర్వ విధాలుగా కూడా బాగుంటారు అనేసి ఈ కాశీ పండితుడు చెప్తున్నాడు అనమాట. ఎప్పుడైతే ఆ మాట విన్నాడో తను ఇంకా అసలు చాలా ఆనందపడతాడు అనమాట. సూని విప్రపత్ని ఆది ఆప్తవర్గ సహే. ఇంకా ఆ బ్రాహ్మణుడి యొక్క పత్ని కూడా వినేసింది, అక్కడున్న వాళ్ళందరూ కూడా విన్నారు. లాగీలా కారీ తేజుక్తి దేకి కేకి కాహే. ఆ విధంగా వాళ్ళందరూ కూడా అందరినీ కూడా ఆయన భార్యకి చెప్పాడంట. చెప్పి అక్కడున్న వాళ్ళందరికీ కూడా చెప్పి ఆలోచించాడనమాట. సాబే బాలి లేనారా కి కార్య విచారే సర్వదా ఏ కర్మ గియా కరహ సత్వారే. వాళ్ళందరికీ అయ్యో ఇంత మంచి సంబంధం వస్తే ఇంకా ఏం ఆలోచిస్తావు, ఎవరి సలహా నువ్వు తీసుకుంటావు, అదేమీ లేదు, కాదు ఇంకా నువ్వు త్వరగా చేసేసే ఈ పెళ్ళి అనేసి వాళ్ళందరూ కూడా చెప్తున్నారనమాట. సాబే బాలి లేనా ताबे राजा पंडिता हाइया हर्षमती బలెలేనా కాశీనాథ పండితేరా పతి. ఆ విధంగా ఈ రాజపండితుడు కాశీనాథుడితో చెప్పాడనమాట. విశ్వంబర పండితేరా కరే కన్యాదానా కరీబా సర్వదా విప్రా ఈతేనా హియా. నా విశ్వంబరుడు తప్పక కన్యాదానం చేస్తాము, ఇంకో రెండో మాట లేనే లేదు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. భాగ్యదాకే జది సర్వ వంశే రామారా తబే హేను
నేను సుసంబంధ హాయివే కన్యారా. నా వంశంలో ఎవరికి కూడా ఇంత గొప్ప భాగ్యం పట్టలేదనుకుంటా, ఈ భాగ్యాన్ని నా కన్యకు లభించింది అని చెప్పేసి తను ఆనందపడుతున్నాడు అనమాట. చాలా తూమి తాదాజాయి కహా సర్వ కథ ఆమె పూనా దాడాయిలు కరీబా సర్వత. నువ్వు వెళ్ళు, అచ్చటకు పోయి ఇదంతా కూడా వాళ్ళకి చెప్పు, మరలా నేను చెప్తున్నాను, తప్పక మేము ఈ సంబంధాన్ని ఒప్పుకుంటున్నాము అని చెప్పేసి తను చెప్తున్నాడు అనమాట. సూనియా సంతోషే కాశీనాథ మిశ్రవరా సకల కహిలాసి సచిర గోచర. ఆ విధంగా ఈ కాశీమిత్రుడు వచ్చి ఈ మాటలన్నీ కూడా చెప్తే సచిమాతకి ఈ మాటలన్నీ కూడా చెప్పాడనమాట. కార్యసిద్ధి సూనియాయి సంతోషాయిలా సకల ఉద్యోగత బేకారి తెలగల. ఆ విధంగా అసలు ఈ కాశీ పండితుడికి అప్పచెప్పినటువంటి కార్యాన్ని సాధించేశాడు. ఆ విధంగా సచిమాత చాలా ఆనందపడుతూ ఉందన్నమాట. ఇంకా పెళ్లి పనులని ప్రారంభించాల్సిందే అనేసి అనుకుంటుంది అనమాట. ప్రభురా వివాహ సూని సర్వ శిష్యగణ సబేయి హాయిలాది పరానందమన. ఇంకా చైతన్య మహాప్రభు యొక్క ఎంతమంది శిష్యులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా వాళ్ళ గురువు గారి యొక్క మ్యారేజ్ వార్తను విని వాళ్ళందరూ కూడా చాలా ఆనందపడుతున్నారనమాట. ప్రాబ్దమే బాలీలా బుద్ధి మంతా మహాశయ మోరా బారా ఏ విహాయే జతలాగే వ్యయ. ఈ బుద్ధిమంత ఖాన్ అనేవాడు ఉన్నాడనమాట. ఆయన జమీందారు. ఆయన ఈ వివాహానికి ఎంతైతే ఖర్చు అవుతుందో అది మొత్తం కూడా నేనే భరిస్తాను అని చెప్పేసి ఇతను చెప్పాడనమాట. ముకుంద సంజయ బాలే సూనా సకా బాయి తో మారా సకాల బారా మోరాకి చూనా. ఈ సంజయ్ ముకుందులు ఎవరైతే ఉన్నారో అవునా మొత్తం మీరే చూసుకుంటారా, మరి మాకు కొంచెం కూడా అవకాశం లేదా అనేసి వాళ్ళు అడుగుతున్నారనమాట. అప్పుడు బుద్ధిమంత ఖాన్ అంటున్నాడు, బుద్ధిమంత ఖానా బాలే సూనా సకా బాయి నీంగా సజ్జాయే విహాహేకి చూనాయి. ఏమంటున్నాడంటే ఈ వివాహానికి సామాన్య బ్రాహ్మణుడి పెళ్లిలాగా కాదు, రాజ లాంఛనాలతో చేయిస్తాను అనేసి అంటున్నాడు అనమాట. ఏ వివాహ పండితేరా కారాయి బాహేనా రాజకుమారే రమత లోకే దేకే జన. ఈ నిమాయి పండితుడి యొక్క వివాహాన్ని అందరూ కూడా, ఈ లోకులందరూ కూడా చూస్తారు. ఎలా అంటే రాజకుమారుడి యొక్క పెళ్ళి ఏ విధంగా అవుతుందో ఆ విధంగా చేయిస్తాను అనేసి చెప్తాడనమాట. సో ఆ విధంగా ఈ బుద్ధిమంత ఖాను మొత్తము ఏమంటారు పెళ్లి ఖర్చు అంతా తనే భరించబోతూ ఉన్నాడు. అంగరంగ వైభవంగా ఇప్పుడు ఈ పెళ్ళిని చేయబోతూ ఉన్నాడు అనమాట. సో ఆ పెళ్ళి ఏ విధంగా అవుతుంది, వచ్చిన వాళ్ళకి ఏమేమి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నారు, ఎవరెవరు వస్తున్నారో అన్ని విషయాలు కూడా మనము రేపు చెప్పుకుందాము. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. రేపు పెళ్లి చేస్తారన్నమాట. రేపు పెళ్ళి, రేపు పెళ్ళి. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ.